హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించే ఈ రెసిపీ శ్రీరామనవమి అయితే వచ్చేస్తుంది కాబట్టి మనం దేవుడికి పెట్టే వడపప్పు పానకంతో పాటు ఈ లడ్డు కూడా రాముల వారికి చాలా అంటే చాలా ఇష్టమైన ప్రసాదము. సో తప్పకుండా ఈ శ్రీరామనవమికి అయితే ఈ ప్రసాదం చేసి పెట్టేసేయండి. చేయడం కూడా చాలా అంటే చాలా సింపుల్. అండ్ ఎలా చేసేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసాను. నెయ్యి వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి అవి బాగా వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా అదే నెయ్యిలో ఒక కప్పు వరకు అయితే గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి పచ్చివాసన పోయేంత వరకు మనమైతే దీన్ని ఫ్రై చేసుకోవాలి, కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. దాంట్లోకి బెల్లాన్ని కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకొని బెల్లం అంతా కరిగిపోయేంత వరకు అయితే దీన్ని ఫ్రై చేస్తూనే ఉండాలి, లేకపోతే మళ్ళీ అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ చూసారు కదా, ఇలా అయిపోతుంది మనకు కంప్లీట్గా పౌడర్. దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని ఇప్పుడు మనం ఒక ఫుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తే మనకు లడ్డూలు కట్టడానికి కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇలా చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెడితే మనకి పిండి మొత్తం దగ్గరగా అయిపోయి వీడియోలో చూపిస్తున్నట్టయితే మీకు వచ్చేస్తుంది. చూసారు కదా ఇక్కడ. వీటిని మనం ఇప్పుడు లడ్డూలా చేసేసుకోవడమే. ఈ లడ్డూలను అయితే మనం 5 నుంచి 6 నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోటే. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ శ్రీరామనవమికి అయితే దేవుడికి తప్పకుండా పెట్టేసేయండి. అండ్ నా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తాయి. ఇక్కడ చూసారు కదా, లడ్డూలు అయితే చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయితే రెడీ అయిపోయాయి. ఇది మనం కావాలంటే లడ్డూలా చేసుకోవచ్చు, లేదు అంటే మనం ముందు నెయ్యి యాడ్ చేసే ముందు పౌడర్లా చేసాం కదా, అలా కూడా దేవుడికి మనం పెట్టుకోవచ్చు. మన ఇష్టం అనమాట. నేనైతే ఇక్కడ లడ్డూలాగా ప్రిపేర్ చేశాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. Thank you so much for watching. Please follow for more videos. Bye bye.